హలో ఫ్రెండ్స్, నైట్ డిన్నర్కి ఏదైనా సింపుల్గా చేయాలనిపిస్తే ఫస్ట్ చేసేది ఈ సేమియానే. అదే సేమియాలో ఒకసారి ఎగ్ యాడ్ చేసి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈరోజు రెసిపీ ఎగ్ సేమియా. ఈ సేమియా ముద్ద కట్టకుండా పొడి పొడిగా రావాలంటే ఈ రెసిపీని సేవ్ చేసుకొని ట్రై చేయండి. ఈ ఎగ్ సేమియా చేయడానికి ఫస్ట్ సేమియా ఒక 2 గ్లాసెస్ మెజర్ చేసి తీసుకోండి. ఇలా మెజర్ చేసి తీసుకుంటే నీళ్ళు యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సేమియాని యాడ్ చేసి వేయించుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఒక 3 మినిట్స్ లైట్గా సేమియాని వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 గంటల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ సోంపు, 2 పీస్ బిర్యానీ ఆకుని యాడ్ చేసి లైట్గా వేయించుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక చిన్న టమాటోని యాడ్ చేసుకోండి. టమాటో మరీ ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, చిన్న టమాటో సరిపోతుంది. ఈ టమాటో ఫ్రై అయ్యేలోపు మిక్సర్ జార్లోకి చిన్న పీస్ అల్లము, 4 తెల్లగడ్డలు, లవంగాలు ఒక 4 to 5 యాడ్ చేసుకోండి. 2 ఏలక్కులు, 2 పీసు పట్ట, 1/2 స్పూన్ సోంపుని యాడ్ చేసుకున్నాక స్టోన్ ఫ్లవర్ చిన్న పీస్ యాడ్ చేసుకోండి. ఈ స్టోన్ ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల ఎగ్ సేమియాకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. లైట్గా నీళ్ళు యాడ్ చేసి మసాలాని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. మనకిప్పుడు ఈ టమాటోస్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా బాగా టమాటోస్ అంతా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి కారానికి పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకోండి. 4 to 5 పచ్చిమిరకాయలను అయితే యాడ్ చేసుకున్నాక కొంచెంగా పుదీనాని ఇలా తుంచి వేసుకోండి. ఈ పుదీనా యాడ్ చేస్తే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఎగ్ సేమియాకి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలా, కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసి మసాలాని బాగా కుక్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్ వరకన్నా పచ్చివాసన పోయే వరకు కుక్ అవ్వాలి. ఈ మసాలా కుక్ అయ్యేలోపు మనము ఎగ్ని రెడీ చేసుకుందాము. సైడ్లో ప్యాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 3 to 4 వరకు ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ సేమియాకి 3 to 4 ఎగ్స్ అయితే సరిపోతుంది. సేమియాలోకి సాల్టు, పసుపు, చిల్లీ పౌడరు, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసి వేయించుకోండి. మరి పొడి పొడిగా చేయకూడదు, కొంచెం పెద్ద సైజుగానే వేయించుకోండి. కొంచెం పెద్దగా ఎగ్స్ ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఇలా పెద్ద పీసెస్ లాగా ఎగ్ని వేయించుకొని ఇప్పుడు ఎగ్ని పక్కన పెట్టుకోండి. మనకి ఇప్పుడు మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. మసాలా బాగా పచ్చి వాసన పోయి అంతా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మసాలాని వేయించుకున్నాక మనం చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు మసాలాని బాగా మిక్స్ చేసుకోండి ఎగ్తో పాటు. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్ ఉప్మా కంటే ఈ సేమియాకి నీళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ సేమియాకి 3.5 గ్లాస్ వరకు నీళ్ళు అయితే చాలు. కొంచెం తక్కువే నీళ్ళు యాడ్ చేసుకోండి. కొంచెంగా సాల్టు, లెమన్ జ్యూసు ఒక 3 డ్రాప్స్ చాలు. మరి ఎక్కువ లైమ్ జ్యూస్ యాడ్ చేసి కూడా పుల్లగా అయిపోతుంది. 3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక నీళ్ళు బాగా బాయిల్ అవ్వనివ్వండి. నీళ్ళు బాయిల్ అయినాకే సేమియాని యాడ్ చేసి బాగా కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు సేమియా కొంచెం కుక్ అయినాకే క్లోజ్ చేసుకోండి. దమ్ పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు మన సేమియా రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. చట్నీ కూడా అవసరం లేదు ఎగ్ సేమియాకి, అలానే తినేయచ్చు. మీరు ఎగ్ సేమియాని ట్రై చేసి కమెంట్స్ అయితే